హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రివ్యూస్. मेरा नाम पवन है అండ్ వెల్కమ్ టు మిడ్‌నైట్ టాక్స్. కుక్కల సౌండ్లు వినబడతాయి, సో కైండ్లీ ఇగ్నోర్. ఎందుకు అరుస్తున్నావు 10 నిమిషాల నుంచి? పాపం ఆటలకి ఏం కనబడ్డాయో. మనం అసలే దెయ్యాలు మింగించుకునే టైంలో చేస్తాం. సమయం 4 అయింది, వీడియో అప్లోడ్ అయ్యి వచ్చేసరికి 4:45, 5 అవుతుంది. అంత ఎక్కువైతే ఉండదు, బట్ మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, ఆర్ ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి. కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి, పిల్లవాడికి మోటివేషన్ వస్తుంది. సో మార్నింగ్ చూసే వాళ్ళకి హోమ్ పేజ్లో పడుతుంది. అండ్ మీ విలువైన ఒపీనియన్ మాత్రం కామెంట్ చేయండి. ఇంక మొదలు పెడదాం. సో వీడియోలో హైలైట్స్ ఏంటంటే 3 అంశాలు. కళ్యాణ్కి సిగ్గు రాదా, సిగ్గు లేదా నేను పెట్టాను. వాళ్ళ ఫ్యాన్స్ కట్టింగ్గా ఉన్నా కూడా దట్ ఈస్ హార్ష్ రియాలిటీ. ఎక్స్పెక్ట్ చేశా, మరీ ఎంత త్వరగా ఎక్స్పెక్ట్ చేయలేదు. మాట్లాడదాం, మంచి పెద్ద కాన్వర్జేషన్ అయింది, కానీ అస్సలు నచ్చలేదు కళ్యాణ్. నాకు కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా అది నచ్చరు, కానీ వాళ్ళు ఏదో డిఫెండ్ చేసుకోవాలిగా, డిఫెండ్ చేసుకుంటారు. బట్ నాకు అనిపించింది, నేను చెప్తా. అదొకటి. అండ్ మీరు జాగ్రత్త అన్నయ్య, మందులు అన్నీ కరెక్ట్గా వేసుకుని అని చెప్పి బర్నీ అన్నీకి దివ్య చెప్తుంది, ఈ వారం నేను జంప్ అయిపోతానేమో అని చెప్పి ఆ కాన్వర్జేషను. అలాగే దివ్య నిఖితకి డిమాండ్ పవన్కి ఒక డీల్ గురించి మాట్లాడతాడు డిమాండ్ పవన్. ఆ డిస్కషను, అలా కొన్ని డిస్కషన్లు ఉన్నాయి. మెయిన్ కళ్యాణ్ తనుజ అది మాట్లాడదాం, అలాగే డిమాండ్ పవన్ది డిస్కషన్ కూడా మాట్లాడదాం. యాక్చువల్లీ వీడియోలో మనం మాట్లాడుతుంది ఏంద్రా అంటే, మెయిన్ ఎపిసోడ్ చూశారు కదా, మెయిన్ ఎపిసోడ్ తర్వాత వాళ్ళకి గ్యాస్ పోయి ఆపేశారు కదా, తర్వాత సంజయ్ ఆర్ సంథింగ్ సంజయ్ సాహు అంటే జల్సా సినిమాలో హీరో సంజయ్ అనుకుంటాను, సబ్జెక్ట్ టు ద కరెక్షన్. షెఫ్ ఉంటారు కదా కుకింగ్ విత్ జాతరత్నలో, ఆయన వస్తారు. ఆయన సన్ను వచ్చి అదేదో కైండ్ ఆఫ్ అంటే ఒక టాస్క్ లాంటిది, అది మీకు రేపు మెయిన్ ఎపిసోడ్లో కనబడుతుంది. సో అందుకే నేను అది డిస్కస్ చేయను. ఆయన వస్తాడు, ఆయన వచ్చే వంటకాలు వండుతాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ వంటకాలు తింటారు, ఎంటర్టైన్ చేసుకుంటారు, ఏవో కొన్ని ప్లస్లు మైనస్లు చెప్పేసి మోటివేషన్ చేసి వెళ్ళిపోతాడు ఆయన. సో అది జరిగింది. అది ఆయన వెళ్ళిపోయిన తర్వాత, అది ఎలాగో టెలికాస్ట్ చేస్తారు కాబట్టి నేను చెప్పట్లేదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నుంచి లైట్లు ఆఫ్ చేసి వీళ్ళు పడుకునే వరకు ఏం జరిగిందో అనేది వీడియో తాలూకా సారాంశం. సో నేను మీకు సీన్ ఎస్టాబ్లిష్ చేస్తాను, ఓకే? సో అది మ్యాటరు. సో వీడియో స్టార్ట్ చేసే ముందు 2 అంశాల గురించి నేను ఒకసారి మాట్లాడి అప్పుడు అక్కడికి వెళ్తా. అది కూడా బిగ్ బాస్కి సంబంధించిందే, జస్ట్ ఈరోజు జరిగిన అంశాల గురించే. ఏమవుతుందిరా అంటే ఈ సీజను, మీరు నన్ను స్ట్రైట్గా చెప్పేస్తున్నాను, నేను డిమాండ్ పవన్ గురించి మాట్లాడుతున్నా అండ్ దివ్య నిఖిత గురించి మాట్లాడుతున్నా. మీరు వాళ్ళిద్దరు పియర్లు అన్నా కూడా నాకు ఫరక్ పడదు, బట్ నేను చెప్తా, స్టాండ్ తీసుకోవాలి ఇలాంటి వీటిల్లో. బిగ్ బాస్లో మనం స్టాండ్ అని మాట్లాడతాం, అవసరమైనప్పుడు స్టాండ్ తీసుకోవాలి, లేకపోతే మనం రివ్యూర్ అయ్యి అర్థం లేదు. సో మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు కొన్ని పేర్లు చెప్తా, మీరు ఫీల్ అయినా పర్లేదు. సో ఈ పిఆర్ యాక్టివిటీస్ ఎక్కువైపోయాయి. సో పిఆర్ గేమ్ నడుస్తుంది, ప్రతి సీజన్ అది పెరుగుకుంటూ వస్తుంది, నేను దాన్ని ఏం అబ్జెక్ట్ చేయను. బట్ ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటేసి పర్సనల్స్లోకి వెళ్ళి ఫ్యామిలీని టార్గెట్ చేయడం, కస్ వర్డ్స్ యూజ్ చేయడం, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం, ఎల్ వర్డ్స్ యూజ్ చేయడం, అది చాలా తప్పు. అది చాలా ఎక్కువ అవుతుంది. అది శృతి మించితే చాలా కష్టం. అండ్ వన్స్ ఎవరైతే పిఆర్ యాక్టివిటీలు చేస్తున్నారో వాళ్ళు అంటే వాళ్ళని పట్టుకోవడం అంత కష్టమేం కాదు. వాళ్ళు ఏదో అనుకుంటారు, ట్విట్టర్లో నాటిలోని జస్ట్ అకౌంటే కదా, అందులో ఏమి ఉండవని. వాళ్ళు పట్టుకోవడం పెద్ద మ్యాటర్ కాదు. సో దయచేసి ఇప్పుడు పట్టుకోవడం, మిమ్మల్ని మళ్ళీ తర్వాత కేసులు అవన్నీ తర్వాత. మీ ఇంట్లో కూడా లేడీస్ ఉంటారు కదా, అమ్మ ఉంటుంది, అక్క, చెల్లి, పెళ్ళైతే భార్య. సో ఎవరినైనా మనం అనే ముందు మన ఫ్యామిలీ గురించి ఆలోచించండి. మన ఫ్యామిలీని కూడా ఎవరైనా అంటే అప్పుడు మీకు ఆ పెయిన్ అర్థమవుతుంది. జస్ట్ మీరు ఈ పిఆర్ మతంలో పడో, లేకపోతే ఈ ఫ్యానిజం మతంలో పడో, ఇట్స్ జస్ట్ రియాలిటీ షో. మీరు మీ ఏమంటారు, సరైన పదం గుర్తురాట్లేదు, కామన్ సెన్స్ కూడా కాదు, అన్నీ కోల్పోయి చాలా దారుణంగా ఒక మృగాల్లాగా తయారవుతున్నారు. సో దయచేసి దానికి ఫుల్ స్టాప్ పెట్టండి. నేను మీ మంచి కోసమే చెప్తున్నా, మీరు నన్ను తిట్టినా నాకు ఫరక పడదు. నేను ఎందుకు మీ మంచి కోసం చెప్తున్నానంటే, ఒక లైన్ దాటేసిన తర్వాత ఒక స్టేజ్ వస్తుంది. స్టేజ్ వచ్చిన తర్వాత మీ అందరిని చెక్కేస్తారు. చెక్కేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మీ పేరెంట్సే బాధపడతారు. సో దయచేసి లిమిట్ క్రాస్ అవ్వద్దు. తిట్టుకోండి, ఒక రేంజ్ వరకు తిట్టుకోండి, అంతే తప్ప పర్సనల్స్లోకి వెళ్ళి తేయడం, ఫ్యామిలీస్ని తేయడం అది తప్పు. ఎందుకంటే దివ్య నిఖిత గారిది అదే చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారో కూడా నాకు తెలుసు. మళ్ళీ వాళ్ళ పేర్లు చెప్తే అనవసరంగా ఆ కంటెస్టెంట్కి ప్రాబ్లం అవుతుందని చెప్పి నేను పేర్లు చెప్పట్లేదు. వాళ్ళు పిఆర్లే చేస్తున్నారు, వాళ్ళ ఫ్యాన్ పేజీలు, అది ఎవిడెంట్. అప్పుడు మళ్ళీ కొంత ఇంటలెక్చువల్ పర్సన్స్ వచ్చి నీకు రివర్స్ స్ట్రాటజీ తెలీదా, వేరే కంటెస్టెంట్ వాళ్ళ పేర్లు పెట్టుకుని, అలా కాదు. ఎప్పటి నుంచో ఉన్న పేజీలే, అది ఆల్ కంటెస్టెంట్ పేజీలే, అథెంటిక్ పేజీలే. వాళ్ళు కొన్ని మరీ దారుణంగా సర్క్యులేట్ చేస్తున్నారు. అబ్బా, ఎల్ వర్డ్స్ యూజ్ చేసే అమ్మాయిది తప్పది. పోనీ మీరు అలా, అందులో మెయిన్ సారాంశం ఏముందిరా అంటే, నువ్వు మాతో మా వాళ్ళకి ఎదురొచ్చావు, సో నేను ఇంటి నుంచి బయట పంపించేస్తా, నీకు ఓట్లు వేయొద్దు. పోనీ అలా ఏం చేసుకుని ఎవడు ఆపడు. మధ్యలో ఎల్ వర్డ్లు ఇవన్నీ ఎస్ వర్డ్లు ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ
చెప్పాను కదా, మీ ఇంట్లో లేడీస్ గురించి ఒక్క నిమిషం ఆలోచించండి, అప్పుడు మీకు అన్నీ గుర్తొస్తాయి. సో స్టాప్ డూయింగ్ దిస్. ఓకే, మీరు ఇది వార్నింగ్ అనుకుంటారు, రిక్వెస్ట్ అనుకుంటారు, మీ ఇష్టం. బట్ ఒక రోజు వస్తుంది, లిమిట్ క్రాస్ అయిన రోజు, అది లేడీస్తో పెట్టుకున్న రోజు, అప్పుడు మీకు అందరికీ చెక్కేస్తారు. గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ట్విట్టర్లో చాలా ఎక్కువ అవుతుంది, తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ అవుతుంది. చూసుకోండి, బార్డర్స్ క్రాస్ అవ్వద్దు. ఓకే, ఎస్పెషల్లీ లేడీస్ విషయంలో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి నాకు జెండర్ డిస్క్రిమినేషన్ లేదు, ఒకవేళ మీరు అలా అనుకున్నా నేనేం చేయలేను. ఇప్పుడు నేను ఒక జంటు గురించి మాట్లాడుతున్నా, డిమాండ్ పవన్ గురించి. ఏమరా అంటే, మన సొసైటీలో ఎస్పెషల్లీ ఇండియాలో చాలా కష్టం. ఇప్పుడు అమ్మాయిలకి ఎలా ప్రొటెక్షన్ కావాలో కొన్ని కేసెస్లో, కొన్ని సినారియోస్లో అబ్బాయికి కూడా ప్రొటెక్షన్ కావాలి. అది అబ్బాయిలకు కూడా తెలుసు అది. అండ్ కొన్ని విషయాల్లో అబ్బాయిలు చాలా సాఫ్ట్గా టార్గెట్ అవుతారు. అండ్ కొన్ని ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో, ఇలాంటి వీటిల్లో వన్స్ ఒక బ్లేమ్ వేసేసిన తర్వాత అది పోవడం చాలా కష్టం. సో అది కూడా తప్పు చేయకుండా ఒక బ్లేము వెంటనే పడ్డాయి అనుకోండి, అది కష్టం బయట నుంచి. ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, డిమాండ్ పవన్ది నేను అప్పుడు కూడా అందుకే నేను గట్టిగా వాయిస్ అవుట్ చేశాను. ఆ 2 weeks బ్యాక్ ఆ రెడ్ కార్డ్ అనడం, ఆయన మోకాల మీద నించోవడం, నాగార్జున గారు అవసరం మించి దాన్ని ఎక్కువ ఎలివేట్ చేసి, హ్యూమిలేట్ చేసి, బాధ పెట్టి, ఓకే ఒక అమ్మాయిని తొయ్యడం రాంగే, కానీ అది ఎలా ప్రాజెక్ట్ చేశారు అంటే, ఆ అమ్మాయి కన్సర్న్తోనే జరిగింది అండ్ అమ్మాయి ఏమనలేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే అది రాంగ్. ఇప్పుడు కూడా నేను ఒప్పుకుంటా, అదొక లిమిట్ వరకు చెప్పేస్తే ఓకే. బట్ ఎలా డిమాండ్ పవన్ ఎలా ప్రాజెక్ట్ చేస్తారంటే, ఈ అబ్బాయి ఉమెన్ బీటరు, ఎథిక్స్ లేవు, అమ్మాయిలని ఇలా ర్యాష్గా ఆ టైప్ టోన్ సెట్ చేశారు. మనోడు పాపం నేల మీద కూర్చోవడం, అదంతా సెన్సిటివ్ టాపిక్ అయిపోయింది. ఆల్రెడీ ఒక లేబుల్ వేశారు. అది ఎంత రివ్యూర్స్ స్టాండ్ తీసుకున్నా, జనరల్ ఆడియన్స్ స్టాండ్ తీసుకున్నా, ఆ మచ్చ అనేది పడిపోయిందా? ఆ మచ్చ పడిపోయింది. దాన్ని ఎలా యూజ్ చేస్తారంటే, పిఆర్ యాక్టివిటీస్ ఎక్కడ చిన్నది దొరికితే అది మళ్ళీ తెస్తారు. ఇప్పుడు ఏం జరిగింది, నేను అందుకే ఇందాక ఎపిసోడ్లో గట్టిగా రియాక్ట్ అయ్యాను. తనూజ ఏం చేసింది, మళ్ళీ ఇంకో లేబుల్ వేసింది. ఏం లేబుల్ వేసింది, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాం, ఉమెన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు. అది మళ్ళీ ఇంకో మచ్చ. ఇంతకుముందు మచ్చకి ఆయనది సంబంధం లేదు, డిమాండ్ పవన్ది. ఇక్కడ అస్సలు సంబంధం లేదు. ఎంత ఫస్ట్ ఇష్యూలో అట్లీస్ట్ ఒక తప్పు ఉంది, చిన్న తప్పు, రైట్ ఆర్ రాంగో, ఆ అమ్మాయి పర్మిషన్ అసలు అలా తోయడం రాంగ్ అని. ఇక్కడ డిమాండ్ పవన్ అసలు మిస్టేకే లేదు. ఆ టాస్క్లో భాగంగా ఒక కమాండ్ రేంజ్ చేయాలి, అదే చేశాడు. అది కూడా టచ్ కూడా చేయలేదు. ఇప్పుడు కావాలని చెప్పి అలా ప్రాజెక్ట్ చేసినట్టు నాకు అనిపించింది. తనూజ తర్వాత సారీ చెప్పినా ఐ డోంట్ కేర్. వన్స్ ఒక బ్లేమ్ వేసేసిన తర్వాత సారీ చెప్తే ఫరక్ పడదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు పిఆర్ వాళ్ళు, ఆ 2 వారాలు జరిగింది పట్టుకొచ్చి దీన్ని పట్టుకొచ్చి కోరిలేట్ చేసి ఏం చెప్తున్నారంటే, ఈ పిల్లోడు ఇంతే, అమ్మాయిల విషయాల్లోకి వచ్చేస్తే ఇలా, ఇది మనోడు అసలు రూపురేఖ, ఉమెన్ బీటరు, ఉమెన్కి రెస్పెక్ట్ ఇవ్వడు, ఉమెన్ గోకుతాడు, ఉమెన్ మీద చెయ్యిలేస్తాడు, అలా తీసుకెళ్తున్నారు. అది విచ్ ఈస్ వెరీ రాంగ్. నన్ను అడిగితే హౌస్లో వెల్ మేనర్డ్ పర్సన్ ఎవర్రా అంటే డిమాండ్ పవన్. గ్రౌండెడ్గా ఎవడరా ఉంటాడరా అంటే డిమాండ్ పవన్. అందరితో కలివిడిగా ఎవడరా ఉంటాడంటే డిమాండ్ పవన్. కాస్త కోస్త ఇన్నోసెంట్ ఎవడరా అంటే డిమాండ్ పవన్. టాస్కుల్లో ఎవడరా గట్టిగా ఆడతాడంటే డిమాండ్ పవన్. కానీ అది ఎలాగో కనబడట్లేదు. అది కనబడిపోయినా పర్లేదు, కానీ లేనిది తన క్యారెక్టర్ అసాసినేట్ చేసినట్టు చేస్తే, అక్కడ తనూజ చేసి, ఇక్కడ సోషల్ మీడియాలో ఈ పిఆర్ యాక్టివిటీలు చేస్తే, ఇప్పుడు అబ్బాయి బయటకు వచ్చిన తర్వాత అబ్బాయి కెరీర్ ఎంత ఎఫెక్ట్ పడుతుంది. అది ఒకవేళ మనసుకు తీసుకుంటే ఎంత ట్రామాలో ఉంటాడు, బయటికి ఎలా వస్తాడు, మీరు అది ఆలోచించట్లేదు. అది కాకుండా అబ్బాయి రావడం పక్కన పెట్టండి, ఆ అబ్బాయి ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ అమ్మగారు నాన్నగారి పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎలా చేసుకుంటారు, అస్సలు మీరు అవేం ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు ఈ సోషల్ మీడియా పిఆర్ గేమ్లో పడిపోయి మరి దారుణంగా ఫ్యామిలీని తేయడము, పర్సనల్ అటాక్ చేయడము, క్యారెక్టర్ అసాసినేట్ చేయడం, అది చాలా తప్పు. అది చాలా లిమిట్ క్రాస్ అయిపోతుంది. డిమాండ్ పవన్ విషయంలో కానీ, దివ్య నిఖిత విషయంలో కానీ అదే జరుగుతుంది. అది నాకు నచ్చట్లేదు. దివ్య నిఖితది వచ్చేసరికి ఓన్లీ పిఆర్ యాక్టివిటీ, డిమాండ్ పవన్ది వచ్చేసరికి పిఆర్ యాక్టివిటీ జరుగుతుంది. తనూజ లాంటి మెచ్యూర్డ్ కంటెస్టెంట్ దగ్గర కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. అలాగా ఆ బ్లేమ్ వేయడం, తర్వాత సారీ చెప్పినా అది ఫరక్ పడదు అనేసింది కదా. ఆమె ఏంటంటే ప్రతిసారి ఈ సీజన్లోని అయితే సింపతి కార్డు, లేకపోతే ఉమెన్ కార్డు, లేకపోతే సపోర్ట్ కార్డు, లేకపోతే క్రయింగ్ కార్డు, ఇంక మిగిలింది ఏంటంటే పాన్ కార్డు, ఆధార్ కార్డు. తప్పది, చాలా తప్పు. అలా మాట్లాడడం అది ఇంకా ఓకే. సో అది నాకు చెప్పాలనిపించింది. సో కైండ్లీ షోలా చూడండి, పర్సనల్గా తీసుకోవద్దు, పర్సనల్గా వెళ్ళొద్దు. కర్మ ఈజ్ ఎ బూమరాంగ్, చాలా త్వరగా కొట్టేస్తుంది ఈ రోజుల్లో. అందుకే నాకు చెప్పాలనిపించింది. నాకు తెలిసి చాలామందికి ఎక్కదు, ఇంద్ర అర్ధరాత్రి మోటివేషన్ అనుకుంటారు. బట్ నీడ్ ఆఫ్ అన్ అవర్ యాజ్ ఎ రివ్యూవర్గా
నాకు ఇలాంటి విషయాల్లో నాకు స్టాండ్ తీసుకోవాలనిపించింది, నేను తీసుకున్నా. నన్ను అఫ్కోర్స్ అంటారు ఇప్పుడు డెమాన్ పవన్ పిఆర్ అంటారు, దివ్య పిఆర్ అంటారు. బట్ నేను ఛానల్ పెట్టిందే నా వాయిస్ని 100% నాకు అనిపించింది, నేను ఎక్స్ప్రెస్ చేయాలి. తప్పు జరిగినప్పుడు నేను స్టాండ్ తీసుకోవాలి. నన్ను తిట్టినా పర్లేదు. అది మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. ఇప్పుడు మనం మిడ్ నైట్ టాక్స్లోకి వెళ్దాం. సో నేను ఎప్పుడో తప్ప అంత టైం తీసుకొని నాకు ఎందుకో చెప్పాలనిపించింది, అందుకే చెప్పాను. సో ఆయన వెళ్ళిపోతారు కదా, ఆయన షెఫ్ వెళ్ళిపోయిన తర్వాత పాపం వీళ్ళు కడుపు నిండా ఫుడ్ తింటారు. అబ్బా ఫుల్ హ్యాపీ అందరూ. వాళ్ళు చూస్తే నాకు హ్యాపీ అనిపించింది, ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఆ క్రేవింగ్స్ ప్రాపర్ ఫుడ్ ఉండదు కదా. అందరూ మంచిగా తిన్నారు, హాయిగా మాట్లాడుకుంటున్నారు. ఈరోజు అంటే ఆ నైట్ ఆ వీడియో రికార్డింగ్ అంతా చూసినా నాకు కూడా ఒక ఫేస్ మీద స్మైల్ వచ్చింది పాపం వాళ్ళ ఆనందం చూసి. చిన్నపిల్లల్లాగా గులాబ్ జామ్ వచ్చింది, తిన్నాను, చికెన్ తిన్నాను, అలా మాట్లాడుకుంటున్నారు. తర్వాత భరణి సుమన్ శెట్టికి ఏమంటున్నాడంటే, యాక్చువల్గా ఈ డిస్కషన్ అయింది, మనకు చూపించలేదు. ఏమన్నదంటే, దివ్య నేను వెళ్ళిపోతాను ఈ వీక్ కన్ఫామ్, సో జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుని ట్యాబ్లెట్లు వేసుకుని అంటే చెప్పిందంట. అది మనకు చూపించలేదు. అప్పటి వరకు దివ్య నిఖిత భరణి గారు ఉంటారు. తర్వాత దివ్య నిఖిత బయటికి వెళ్తుంది, అప్పుడు సుమన్ శెట్టి వస్తాడు. సుమన్ శెట్టికి చెప్తాడు మరి భరణి, స్టార్ట్ చేసింది దివ్య, ఈ వీక్ వెళ్ళిపోతాను నేను, మీరు జాగ్రత్త అని, నీకేమైనా డౌట్ ఉందా? అప్పుడు మా భరణి అడుగుతాడు సుమన్ శెట్టి ఏదో ఎక్స్పర్ట్ లాగా, మనోడేదో ఐటీ టీంలో పనిచేసినట్టు ఆ ఓటింగ్ టీంలో, వెళ్ళిపోతుందా దివ్య అంటే, లేదన్నా స్ట్రాంగ్గా ఉంది కదా ఈ వారం వెళ్దు అని. మళ్ళీ ఏమంటాడంటే, ఏం చెప్పలేకపోతున్నాం కదా అన్న ఈ సీజను, అంతా ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది అని చెప్పి అంటాడు. లైట్లు ఆపేస్తే బాగుందన్న, పడుకోవచ్చు అంటాడు. పాపం ఏ ముహూర్తాన్ని అంటాడు కానీ పడుకున్నారు, అలా సొల్లేస్తారు. అది మిగిలిన ఎంటర్టైన్మెంట్ సొల్లు, ఫుడ్ గురించి వాటి గురించి అది నేను అంత నోట్ చేసుకోలే, అవసరం అనిపించలేదు. తర్వాత బర్నీ, అప్పుడు ఇమాన్యుల్, సంజన వీళ్ళు కూడా వస్తారన్నమాట. బర్నీ ఏమంటాడు, ఎమాన్యుల్ బాగా తిన్నాడు కదా, నాకు అందరూ తీసుకొని వచ్చి పెడితే బాగా హ్యాపీగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది అని చెప్పి భరణి తన ఎమోషన్ షేర్ చేసుకుంటాడు. ఇమాన్యుల్ వచ్చేసి, అవునన్నా వాళ్ళు ముగ్గురు పాపం తినలేకపోయారన్న, పాపం మాకు తీసుకొని రాని కూడా ఇచ్చేసారు. వాళ్ళ ముగ్గురు అంటే 2 కింగ్లును క్వీను, వాళ్ళకి స్పెషల్ ఫుడ్ అనమాట. తీసుకుంటారని మూల నుంచి ఇచ్చేసారన్న, ఆ 4 కమాండర్లు కూడా ఇచ్చేసారన్న, బాగా అనిపించిందన్న. మనం అంతేనన్నా ఫుడ్ దగ్గరికి వచ్చాక ఎమోషన్ అంటే, అవును భరణి అంటాడు, ఫుడ్ దగ్గరికి వచ్చినప్పుడు ఎమోషన్ అందరూ అలాగే కలిసిపోతాం అంటే అదేనన్నా మ్యాజిక్. మనం నామినేషన్లో టాస్క్లో ఎంత కొట్టుకున్నా అంతేనన్నా, దట్ ఈస్ ద బ్యూటీ అని మాట్లాడుకుంటారు. సంజన వచ్చి, ఎక్కువ ఫుడ్ చూసేసరికి కడుపు నిండిపోయింది, నేను తినలేకపోయాను, రేపు తింటా చికెన్ దాసం, మనం రేపు బ్రేక్ఫాస్ట్ ఏమో వండుకోద్దని చెప్పి మాట్లాడుకుంటారు. తర్వాత బర్నీ ఒకటి చెప్పి నవ్వుకుంటాడు అనమాట, వాష్రూమ్లో మిరపకాయ బజ్జీలు తినేస్తున్నాం మేము, లైఫ్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్, సూపర్ అబ్బా సూపరు. అప్పుడు ఆ ప్రణవ్ ఆయన సన్ షెఫ్ వాళ్ళ సన్, అన్న మూతి తుడుచుకుని అన్న తెలిసిపోతుంది అన్నారు అని చెప్పి ఫుల్ నవ్వుకుంటాడు అన్నమాట బర్నీను. సుమన్ శెట్టి చిన్నపిల్లల్లో అయిపోయాం ఇక్కడికి వచ్చి అని చెప్పి. అప్పుడు ఎమాన్యుల్, ఇదే ఫస్ట్ టైం అన్న గేమ్ ఆడకుండా ఒక వీక్లో ఉండడం అని చెప్పి మనోడు ఫీల్ అవుతాడు. నిజమే కదా, ఈ వారం అసలు గేమ్ లేదు ఎమాన్యుల్కి. ఏమనంటే ఇమ్యూనిటీ ఉంది, బ్యాక్ టు బ్యాక్ 2 క్యాపిటల్ ఉన్నాయని చెప్పి మనోడు సైడ్ వేస్తారు. ఈ వారం అంతా ఏం లేదు, అది ఎమాన్యుల్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది, తెలియట్లేదు. కానీ ఎమాన్యుల్కి ఏదో ఒక పక్క సాలిడ్ ఓట్ బ్యాంక్ లేదు, ఫస్ట్ వీక్ తర్వాత రాలేదు. ఈ వారం ఏమైనా ఇమాన్యుల్ది ఏమైనా ఏమైనా కట్టలు చేసుకుందామన్నా వాళ్ళ ఫ్యాన్స్ కానీ, వాళ్ళ ఫ్యాన్ పేజెస్ కానీ, పిఆర్ టీంలు కానీ ఏమీ లేవు, అలా మూల ఉన్నాడు అంతే పాపం. నెక్స్ట్ దివ్య డిమాండ్ డిస్కషన్ అనమాట. దివ్య ఏమంటుందంటే డిమాండ్కి, ఇక్కడ దివ్య కూడా ఒప్పుకుంటే నువ్వు టాస్క్లో తోపు స్వామి అని చెప్పి. ఏమంటుందంటే, నువ్వు టాస్క్లో చాలా బాగా ఆడుతున్నావు, నేను అదే సేమ్ టాస్క్ పెడితే బాగా ఆడను, నేను జస్ట్ ఓకే పర్ఫామ్ చేసి ఏదో బెస్ట్ ఇస్తాను అంతే. అదే మాట్లాడడానికి వచ్చినప్పుడు ఎవరిపైన అయినా కూడా నేను అడగగలను, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంత్ అని చెప్పి స్ట్రెంత్స్ గురించి చెప్తే, నువ్వు టాస్క్లో తోపురా, నువ్వు బాగా ఆడతావు, నీలా నేను ఆడలేను, బట్ మాటల్లోకి వచ్చేసరికి అటుపక్క కూడా ఎంత తోపని నేను మాట్లాడతాను అంతే. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంత్ ఒక్కొక్కలాగా అది వెళ్తుంది, ఒక్కొక్కరికి ఆడియన్స్కి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది అని చెప్తుంది. అది జనాలకి ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏ పాయింట్ ఆఫ్ టైంలో నచ్చుతుందో మనం గెస్ట్ చేయలేము అని చెప్తుంది. ఎందుకు చెప్తుందో మీకు అర్థమవుతుంది. డిమాండ్ పవన్ ఏమంటాడంటే, 100% నేను ఒకటి ఏమనుకున్నా అంటే, ఓపెన్గా చెప్పాలంటే నువ్వు అది రిస్క్ చేసినట్టే. సో ముందు కాన్వర్జేషన్ చదివే కంటే ముందు మీకు చెప్తా అసలు ఏంటనేది. వాళ్ళ డిస్కషన్ ఏందిరా అంటే, ఇప్పుడు మీరు మెయిన్ ఎపిసోడ్ చూసారు కదా, సో ఆమె క్వీన్గా ఆప్ట్ అవుట్ అయింది, బయటకు వచ్చి కమాండర్స్తో ఆడాలి. సో కమాండర్స్తో ఆడినప్పుడు ఒకవేళ గెలిస్తే మళ్ళీ క్వీన్ అయిపోతుంది, లేకపోతే కమాండర్ అయిపోతుంది. సో నువ్వు రావడమే రిస్క్ తీసుకున్నావు కదా, సో అదే రిస్క్ తీసుకున్నాడు, కొంచెం పెద్ద రిస్క్ తీసుకొని నిఖిల్ బదులు నన్ను సెలెక్ట్ చేసి ఉంటే బాగుంది కదా, ఏదైనా రిస్కే.
అండ్ నువ్వు అలా తీసుకొని ఉంటే నేను ఒక డీల్ పెట్టుకునేవాడిని, నువ్వు నన్ను కానీ సెలెక్ట్ చేసి ఉంటే నెక్స్ట్ వీక్ నేను నీకు ఏదో విధంగా హెల్ప్ చేసేవాడిని. బట్ అలా జరగకుండా నిఖిల్ని తీసుకున్నావు కదా, ఇప్పుడు ఆడేమి నీకు ఫ్రెండ్ కూడా కాదు, ఆడు నీ దగ్గర ఆడు నీకు హెల్ప్ చేస్తాడో కూడా లేదో తెలియదు. సో ఇలా చేసి ఉంటే బాగున్ను అనేది మీనింగ్. ఆ కాన్వర్జేషన్ మీకు అంతా చదువుతా, బట్ మీకు అసలు ఏంటి నేను చెప్పబోతున్నానో మీకు అర్థం కావాలి కాబట్టి చెప్తున్నా. సో 100% నేను ఒకటి నేను ఏమనుకున్నా అంటే, ఓపెన్గా చెప్పాలంటే నువ్వు అది రిస్క్ చేసినట్టే. ఎందుకంటే 100% ఆ నట్స్ తీసేయడం ఆబ్వియస్గా అది ఒక ఫిజికల్ స్ట్రెంత్ ఉంటే తప్ప సప్మని వస్తుంది, లేకపోతే రాదు. సో అది ఫిజికల్ టాస్క్, అది అబ్బాయిలకి అడ్వాంటేజ్. సో నువ్వు రిస్క్ ఆల్రెడీ తీసుకున్నావు. అంటే దివ్య ఏమంటుందంటే, మీ ఇద్దరిలో ఎవరిని తీసుకున్నా నాకు బ్యాండేరా అంటుంది. మీ ఇద్దరిలో ఎవరైనా నాకు బొక్కేరా, ఓడిపోతానంటే అప్పుడు డిమాండ్ పవన్ అంటారనమాట. బ్యాండే రిస్క్ చెయ్యాలన్నప్పుడు హై రిస్క్ చెయ్యి. ఇప్పుడు వాడికి స్కోప్ ఇచ్చావు, ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకున్నాడు. నెక్స్ట్ వీక్ ఇమ్యూనిటీ ప్లస్ కెప్టెన్, పైగా వాడు నీకు ఫ్రెండ్ ఆర్ ఫర్దర్గా సపోర్ట్ చేస్తాడో కూడా తెలియదు కదా. అంటే అదే నువ్వు నాకు చేసావు అనుకో అంటే అప్పుడు దివ్య నవ్వుతూ కొడతా, నీకు చేరిచ్చి కొడతా, నువ్వు నాకు సపోర్టా, నువ్వు ఎక్కడ నాకు సపోర్ట్ చేసావు, బాగోచ్చు చెప్తున్నా అంటే ఎలా ఫీల్ అయిందంటే, నువ్వు ఏడరా నాకు సపోర్ట్ చేసావు, నాకు సపోర్టింగ్ కావాలన్నప్పుడల్లా నువ్వు అటుపక్క తనుజ వైపు వెళ్ళావు కదా, నువ్వు నాకు సపోర్ట్ అంటున్నావు ఏంటంటే, అప్పుడు డివాన్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాడు. అదంతా పాస్ట్ అంటే అది అలా చెప్పడు, కానీ ఒకవేళ నువ్వు నాకు చేసి ఉంటే నేను కన్ఫామ్గా నీకు నెక్స్ట్ నేను హెల్ప్ చేసేవాడిని నేను. డిమాన్ అదే చెప్తాడు డిమాన్. నేను ఆ మాట కూడా అందాం అనుకున్నా, నువ్వు ఇప్పుడు సెలెక్ట్ చేస్తే నెక్స్ట్ వీక్ నీకు సపోర్ట్ చేద్దాం అనుకున్నా, నిజం చెప్తున్నా అలాగే అనుకున్నా అంటే నవ్వుకుంటారు, వెళ్ళిపోతారు అంతే. యాక్చువల్గా మనోడు ఫీల్ అవుతాడు, నిఖిల్ ప్లేస్లో నన్ను సెలెక్ట్ చేసి ఉంటే బాగున్నాను. సో డైరెక్ట్గా కింగ్ అవుతాడు కదా, కింగ్ అయితే ఇంకొంచెం దగ్గరికి వస్తాడు కదా ఇమ్యూనిటీలో. అలాగే దివ్య తను సెలెక్ట్ చేసుకున్నందుకు నెక్స్ట్ ఏదోలాగా మనోడు మాట ఇస్తే చేస్తాడు. సో అలా చేద్దాం అనుకున్నాడు. అలాంటప్పుడు చెప్పాల్సింది, చెప్తే అప్పుడు ఏదైనా ఒకటే రిస్క్ కాబట్టి ఈమె కూడా ఒప్పుకుంది. మనసులో అనుకుంటే అలాగ అయిపోయిన తర్వాత ఇవి డిస్కషన్ ఓపెన్ హార్ట్. తర్వాత దివ్య సుమన్ శెట్టి చిన్న డిస్కషన్ అవుతుంది అన్నమాట. ఏంటంటే 5 కామెడీ మామూలు రాసుకున్నా సరదాకి. మీకు ఒక సీక్రెట్ చెప్పనా అంటే దివ్య, నేనేదో అనుకున్నాను సీక్రెట్ చెప్పనంటే ఏం జరిగిందిరా బాబు అని. సుమన్ చెప్పండి అంటే, అమ్మో వద్దు చెప్తే మీరు నన్ను మళ్ళీ బుక్ చేస్తారు. ఇక్కడ మళ్ళీ నాకు సేమ్ అతడి సినిమా గుర్తొచ్చింది. అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది నాకు తెలిసి తీరాలి అంటాడు చూసారా, అలా ఏదో పెద్ద సీక్రెట్ అనుకున్న టాస్క్ రిలేటెడ్ది. అల్లాడిపోతారు మీరు విన్న తర్వాత. సుమన్ అలా ఏం చెయ్యను, చెప్పండి చెప్పు అంటే దివ్య, నేను ఇందాక పడుకున్నా కదా, దానికి పనిష్మెంట్ ఇవ్వడం మర్చిపోయాడు మాన్యువల్, ఇదిడా సీక్రెట్, నేను ఏదో అనుకున్నా, మీరు కూడా నన్ను తిట్టుకోవద్దు, జస్ట్ ఫన్ కోసం అక్కడ జరిగింది చెప్పా. నెక్స్ట్ హైలైట్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ మీటింగ్. ఇక్కడ ఏది మన కళ్యాణ్ పడాలదని తనుజది. ఫస్ట్ నేను కాన్వర్సేషన్ చాలా పెద్దది ఉంది, ఓ పని చేస్తాను. ఫస్ట్ కావాలని చెప్పి ప్రతి ఓడి రాశాను. ఫస్ట్ కాన్వర్సేషన్ అంతా చదువుతాను. కాన్వర్సేషన్ అంతా చదివిన తర్వాత మీకు యాస్టీస్గా అక్కడ దింపించినట్టు వస్తుంది. దింపేసిన తర్వాత ఇప్పుడు దానిపైన ఆ కాన్వర్సేషన్ పైన నా ఒపీనియన్ బలంగా చెప్తా, మీ ఒపీనియన్ బలంగా కామెంట్ చేయండి. ఫస్ట్ కాన్వర్సేషన్ అయితే చదువుతా, చూడండి బాగుంటుంది, మామూలుగా ఉంటుంది. కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంకా కమోడ్లో బొర్ర పెట్టేసుకొని ఫ్లాష్ కొట్టేసుకోవడమే. ఇక్కడ నేను తనూజ తప్పన్నబ్బా, తనూజ గేమర్లానే ఆడుతుంది, బట్ మనోడికి ఉండాలి కదా, ఏం లేదు. అది కూడా ఫస్టే అక్కడ ఆల్రెడీ అమ్మాయి పడుకుని పోతుంది దుప్పటి కప్పుకొని, ఫస్ట్ వెళ్ళాడు దాకలేదు, తర్వాత మళ్ళీ వాష్ ఏరియాకి వెళ్ళి క్లోత్స్ మార్చుకుని మళ్ళీ వచ్చాడు, అప్పుడు మొదలైంది కాన్వర్సేషన్. అప్పుడు కూడా అమ్మాయి పడుకుని పోతుంది. అమ్మాయి ఎలా ఉందంటే, ఎవరా ఆపరా సుల్లా పిలిపోరా నేను పడుకుంటా అన్నట్టు ఉంది. అయినా కూడా కరువు. కళ్యాణ్ లేదు కదా, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇస్తారు అంతే, బాగా ఆడినప్పుడు మంచిగా ఎఫర్ట్స్ పెట్టినందుకు. తనూజ ఏమంటుందంటే, నీకు అర్థమే కావట్లేదు అంటే అప్పుడు కళ్యాణ్, గేమ్ రూల్స్ మార్చలేదు కదమ్మా, ఈ అమ్మ అన్నప్పుడల్లా నాకు పిల్లకలు టచ్ అయిపోతుంది. తనూజ 6th బాక్స్ కూడా ఫస్ట్ పెట్టింది సుమనన్నే అంటే అప్పుడు కళ్యాణ్, సుమనన్నే పెట్టాడని నాకు తెలుసురా, ఇది గుర్తుంచుకోండి. తనూజ తర్వాత సంజన గారు పెట్టారు, నువ్వు పెట్టిన రూల్స్ బట్టి ఫస్ట్ ఆడిన తీరు బట్టి నువ్వు సెలెక్ట్ చేసుకొని ఉంటే సుమనన్నని కదా ఉండేవాడు, నాకు అదే అనిపించింది అంతే, దానికోసం నేను ఫైట్ చేశా. ఇది కూడా గుర్తుపెట్టండి, మనవాడు పెట్టిన రూల్స్ తీరు అన్నిటిని బట్టి సుమనన్న సెలెక్ట్ అవ్వాలంట. ఇవన్నీ చెప్తుంటే మనవాడు డిఫెన్స్ చూడండి ఒకసారి. అది కూడా తనుజది, ఇది కూడా డైలాగ్, అది కూడా నేను నీతో ఫైట్ చేయలేదు, నేను సంచాలక్ కళ్యాణ్తో ఫైట్ చేశాను, ఇది కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ కళ్యాణ్, అమ్మా అవునా అంటే తనుజ అవును అంటే అప్పుడు కళ్యాణ్, అంటే అది ఎవడమ్మా సంచాలక్, నేనే అండి. తనుజ ఆ గేమ్ అయిపోయాక నేను నార్మల్ అయ్యా. ఇప్పుడు కళ్యాణ్, గేమ్ అయిపోయాక నార్మల్ అయిపోయావా అంటే తనుజ అవును. ఇప్పుడు కళ్యాణ్, ఎప్పుడమ్మా. అప్పుడు మళ్ళీ తనుజ,
నేనే వచ్చి మాట్లాడా. అప్పుడు కళ్యాణ్, ఏమనమ్మా చెప్పాను కదా అమ్మ అన్నవాడాలి నా పిలకల రాజు ఇంకా. ఏమనమ్మా అంటే తనుజ. వాష్రూమ్లో ఉన్నప్పుడు అంటే కళ్యాణ్, దాన్ని మాట్లాడడం అన్నారమ్మా, తిట్టడం అంటారమ్మా అంటే ఇప్పుడు తనుజ. ఏంటి గేమ్ అయ్యాక నేను తిట్టానా? ఇప్పుడు కళ్యాణ్, ప్రాపర్టీ పైన ఎందుకు కోపం చూపిస్తున్నావు అని చెప్పి తిట్టావు కదా. ఇప్పుడు తనుజ, అవును, నువ్వెందుకు ప్రాపర్టీని గుద్దావు? ఇప్పుడు కళ్యాణ్, ఎందుకు పూలకొండే తన్నావు అన్నట్టు చెప్పావు అందరి ముందు అంటే తనుజ. అక్కడ ఎవరు లేరు. ఇప్పుడు కళ్యాణ్, నేనున్నా, నిఖిల్ ఉన్నాడు, సంజన గారు కూడా ఉన్నారు. ఇప్పుడు తనుజ, అంటే ఏంటి వాళ్ళ ముందు నేను మాట్లాడకూడదా? ఇప్పుడు కళ్యాణ్, ఎందుకు మాట్లాడకూడదు? ఇప్పుడు తనుజ, మరి ఇప్పుడు కళ్యాణ్, ఆహా జస్ట్ చెప్తున్నా, బాక్సెస్ ఎందుకు గుద్దేవంటే ఇప్పటి వరకు జరిగింది ఏంటి, దీనికి బాక్సే గుద్దింది కనిపించిందా, ఇంకేం కనిపించలేదని కోపం వచ్చింది. ఇప్పుడు తనుజ, ఇక్కడ అందరూ నన్ను అలుగుతారు అంటారు, మా ఇంట్లో నన్ను ఏమంటారో తెలుసా, జగముండి అంటారు. కళ్యాణ్, అవన్నీ నాకు తెలుసు కాబట్టే అంటే తనుజ, హా అంటే కళ్యాణ్, తెలుసు, ఎందుకు తెలీదు నీకు? నాకు తెలుసు, ఎందుకు తెలియదు నాకు, జగముండి అయినా అలగడం అయినా ఏదైనా నువ్వే కదా అంటే నాకు అన్ని వాటిపైన నాకు అన్ని వాటిపైన ఉండదు, కొన్ని వాటిపైన ఉంటుంది కోపం అని కళ్యాణ్ అంటాడు. తనుజ, నాకు ఎక్స్ప్రెస్ చేయడం రాదు కదా, ఇది కూడా గుర్తుంచుకోండి, ఎక్స్ప్రెస్ చేయడం రాదు కదా. కళ్యాణ్, నీకు అస్సలు రాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కూడా రాదు అంటే తనుజ, అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకో వాళ్ళతో ఎలా మాట్లాడాలో రాదు నాకు. ఇప్పుడు కళ్యాణ్, ఏం మాట్లాడాలో నీకు వచ్చిరా అంటే తనుజ, లేదు నాకు రాదు అని చెప్పి దొప్పటి కప్పుకొని పడుకునిపోయింది. ఇప్పుడు మీకు మొత్తం జరిగింది నేను చిన్న ఓడి కూడా మిస్ అవ్వకుండా విత్ ఎక్స్ప్రెషన్ చదివా కావాలనే. మీకు ఒక 1 minute సైలెన్స్ నేను ప్రకటిస్తున్నా. కళ్యాణ్ ఫ్యాన్స్కి, జనరల్ ఆడియన్స్ ఫ్యాన్స్కి తనుజని కాసేపు పక్కన పెట్టి, నేను ఎక్కడ తనుజని మిస్టేక్ అని మీ ఫీలింగ్ ఏంటో చెప్పండి. నిన్న జరిగిన ఇష్యూవి తర్వాత మనోడు అలిగింది, ఫుడ్ తినడం మానేసింది, బీన్ బ్యాగ్ మీద 1 గంటన్నర కూర్చున్న తర్వాత ఈరోజు నైట్ మనోడే వెళ్ళి ఈ పాయింట్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ కాన్వర్జేషన్, అది మనోడి టోను బట్టి మీకేమనిపిస్తుంది చెప్పండి. ఇప్పుడు నాకేమనిపించిందో తమ్నైల్లో పెట్టాను కదా, కళ్యాణ్కి సిగ్గు లేదనేది. అవును, కరెక్టా కాదా చెప్పండి. మళ్ళీ అదే చెప్తున్నా, ఎండ్ ఆఫ్ ద డే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. నేను ఎందుకు కళ్యాణ్ పడాలా అంత ఫీల్ అయ్యాడు, ఎందుకు ఫీల్ అయ్యాడు అంటే, అరే అమ్మాయి కూడా నాకు ఫ్రెండే కదరా, ఇది గేమ్లో అర్థం చేసుకోవాలి, పోనీ ఆమె పాయింట్ ఆఫ్ వ్యూస్ ఆమెకున్నా కూడా ఏదో రెస్పెక్ట్ ఇచ్చి వదిలేయాలి, ఆమె పాయింట్లో ఆమె పెట్టేయాలి తప్ప యువర్ ఫెయిల్డ్ సంచాలక్ అని చెప్పి లేబుల్ వేసి వెళ్ళిపోయింది, అది నాకు నచ్చలేదు అని చెప్పి అంత ఫీల్ అయ్యాడు. 1 గంటన్నర బీన్ బ్యాగ్ మీద కూర్చున్నాడు, ఆ అమ్మాయి వచ్చి దేకలేదు, వెళ్ళి పడుకునిపోయింది, మనోడు అన్నం తినలేదు, మనోడు పెయిన్ 2-3కి ఇమాన్యుయల్కి చెప్పాడు, సుమన్ శెట్టికి చెప్పాడు, డిమాండ్ పవన్కి చెప్పాడు, ఇంతమందికి చెప్పాడు కదా. సడన్గా ఎలా పోతుంది అబ్బా అవన్నీ? నాకు అదే ఫస్ట్ నుంచి కళ్యాణ్ పడాలదే నచ్చదు. తనుజతో ఇష్యూ అవుతుంది, ఆ మెజారిటీ ఇష్యూలో తనుజతో ఏదో ఎక్కువ ఇష్యూ ఉంటుంది, అయినా కూడా మనోడే దేకుతాడు తనుజని. నామినేషన్ వేస్తానంటాడు, మళ్ళీ ఆ పాయింట్లు ఇంకోళ్ళు చెప్పేసరే నేను వేయను అంటాడు, మళ్ళీ నామినేషన్ వేస్తానంటాడు, లేదు మారిపోయింది అంటాడు. సో ఏదైనా సరే తనుజ అంటే భయమో తెలియదు, ప్రేమో తెలియదు, అట్రాక్షనో తెలియదు, నిబ్బాతత్వమో తెలియదు, ఏ తత్వమో తెలియదు, కానీ ఆ కరువో తెలియదు, కానీ వరస్ట్ అనిపించింది. అరే అట్లీస్ట్ నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమైనా స్టాండ్ తీసుకోరా స్వామి. అక్కడ క్లియర్గా నిన్ను ఫెయిల్డ్ సంచాలక్ అన్నప్పుడు సేమ్ థింగ్ రోల్స్ ఎక్స్చేంజ్ చేసుకోండి. ఇప్పుడు తనూజ అంటుంది కదా, నేను నిన్ను అనలేదు సంచాలక్ నన్ను అని చెప్పి, అదే పవన్ కళ్యాణ్ ప్లేస్లో తనూజ ఉండి, తనూజ ప్లేస్లో పవన్ కళ్యాణ్ ఉండి సేమ్ ఇలాగే రోల్స్ ఎక్స్చేంజ్ అయ్యి నువ్వు ఫెయిల్డ్ సంచాలక్ అంటే తనూజ ఎంత పీక్కుంటుంది? నీకు సంచాలక్ అయినా అందులో ఉండేది నన్నే కదా, నువ్వు నన్నే అన్నావు, నీకు ఫ్రెండ్షిప్ లేదు, ఇదే బోల్డ్ అంటది, తప్పు లేదు. బట్ మనోడు మాట్లాడాలి కదా. మనోడు ఇప్పుడు అమ్మాయి అంటుంది కదా, 6th బాక్స్ సుమన్ శెట్టి పెట్టాడు, తర్వాత సంజన పెట్టింది, నువ్వు చెప్పిన రూల్స్ ప్రకారమే కదా చేశారు, సో సుమన్ శెట్టికి ఇవ్వాలి కదా అన్నప్పుడు వాళ్ళందరితో అంత వాదించాడు కదా. ఇమాన్యుయల్కి అదంతా చెప్పాడు, సుమన్ శెట్టికి చెప్పాడు, డిమాండ్ పవన్కి చెప్పాడు, ఇంకా చాలామందికి చెప్పాడు కదా. ఇక్కడ ఎందుకు చెప్పట్లే బలంగా? నువ్వు సరిగ్గా అసలు విను, కాన్సెప్ట్ అది కాదు. సుమన్ శెట్టి హైట్ కోసమే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అలైన్డ్గా ఉండాలంటే అది కష్టం అవుతుంది కాబట్టి ఎలా పెట్టినా చేస్తానన్నాను. ఎండ్ ఆఫ్ ద డే టవర్స్ ఏమైంది, సో ఆ జడ్జిమెంట్ తీసుకున్నాను. అది కూడా 6th బాక్స్ కాన్సెప్ట్లో నేను ఎందుకు వెళ్ళలేదు అంటే అక్కడ 6 బ్లాక్లు ఇవ్వలేదు బిగ్ బాస్, 8 బ్లాక్లు ఇచ్చాడు. ఇక్కడ టైమర్ గేమ్ కాదు, టైమర్ గేమ్ ఇచ్చి 6 బ్లాక్లు ఇస్తే ఫస్ట్ ఎవడ పెట్టాడు అనేది చూడాలి. బట్ ఇక్కడ టైమర్ గేమ్ కాదు, 8 బ్లాకులు. అసలు ఆల్రెడీ మీకు చెప్పాను అక్కడ దృశ్యం సినిమాలో లాగా యాక్చువల్గా పెట్టింది సంజన గారు.
బట్ మన దృశ్యం రాంబాబు మన ప్రభంజనం వచ్చేసరికి అలా సీన్ రీక్రియేట్ చేసి ఫస్ట్ మనోడే పెట్టాడని అందరినీ నమ్మించాడు. అందుకే వీళ్ళందరూ సుమన్ శెట్టి 6th బాక్స్ అంటున్నారు. సో ఫర్గెట్ అబౌట్ ఇట్. బట్ కళ్యాణ్ ఏం చెప్పాలి అక్కడ, ఇమాన్యుయల్కి ఏం చెప్పాడు స్పష్టంగా, అన్న అది టైమర్ గేమ్ ఏంటన్నా అక్కడ 6 బ్లాక్లు ఇచ్చాడు, అదంతా చెప్పాలి కదా. అక్కడ చెప్పట్లే. అసలు ఆ రూల్ ఎందుకు చెప్పానో చెప్పట్లే. మధ్యలో వచ్చేసరికి అలైన్ చేసుకోండ్రా అని ఇద్దరికీ చెప్పాడు. సంజనాకి వినబడింది, మనోడికి కూడా వినబడుతుంది కదా. మనోడికి వినబడిందే కాబట్టి 4 బ్లాకుల వరకు సెట్ చేశారు కదా. ఈ విషయం చెప్పట్లే. ఎండ్ ఆఫ్ ద డే టవర్ సేమ్ 6 బాక్స్లైనా సేమే ఉంటుంది కదా, అలైన్డ్ ఉండేదానికి ఇస్తారు కదా, దీనికి ఎలా ఇస్తారు తనూజ్ అని చెప్పి ఇక్కడ అయినా గట్టిగా మాట్లాడొచ్చు కదా. అలా మాట్లాడుకోకుండా సొంగ కాచుకుంటూ అమ్మ అవునమ్మా ఈ అమ్మ ఆ అమ్మ అని చెప్పి అసలు బుర్రపాడు బొగ్గల నొప్పి అసలు నచ్చలే. ఇందిరా ఇంకా ఏముంది విన్నర్ మెటీరియల్ అంటే ఎదురెళ్ళాలి కదా. అట్లీస్ట్ మన సెల్ఫ్ రెస్పెక్ట్ మీదకి వచ్చినప్పుడైనా ఎదురెళ్ళాలి కదా. నువ్వు అంత ఫీల్ అయ్యావు కదా, నిన్న అన్నం తినలేదు కదా, అంత బాధపడి ఇంతమందికి వచ్చి చెప్పుకున్నావు. ఇప్పుడు జస్ట్ ఒక్క రోజులో పోయిందా, ఒక్క రోజులో అది కూడా ఆ అమ్మాయి వచ్చి నీకు చెప్పట్లే. నువ్వు కాన్వర్సేషన్ స్టార్ట్ చేసి అమ్మాయి పడుకుని ఏదో జోలపాట్లా వింటుంది. అక్కడ కూడా అమ్మ అవునమ్మా ఈ అమ్మ అంటే అప్పుడు కూడా అమ్మాయి సైడ్ అమ్మాయి స్ట్రాంగ్గా చెప్పుకుంటుంది. నేను అందుకే తనూజని ఒక్క మాట అన్నాయి ఈ కాన్వర్సేషన్లో. కళ్యాణ్దే మొత్తం. నాకు ఎలా అనిపించిందంటే ఇంత కరువులో ఉన్నావేంటి స్వామి నువ్వు, అన్నీ మర్చిపోతావా అన్నీ. అప్పుడు నాకు అన్నీ గుర్తొస్తాయి మళ్ళీ. ఎలా వచ్చాడు కళ్యాణ్ పడాలా, అగ్ని పరీక్షకి ఎందుకు వచ్చాడు, జాబ్ ఎందుకు మానేసాడు, అగ్ని పరీక్షలో టాప్ ఓట్లు ఎలా వచ్చాయి, ఇక్కడికి ఎలా వచ్చారు, బయట వాళ్ళు ఫ్యాన్స్ చూస్తే జాలేస్తుంది. అరే మా ఓడి కొంచెం గట్టిగా ఆడితే బాగుంటారు, ఎలివేషన్ ఇద్దాం, మా ఓడి గట్టిగా ఆడితే గట్టిగా మా కామెంట్లు పెడదా అన్నట్టు ఉంటారు పాపం. ఇప్పుడు వీటికి ఎంతకైనా వాళ్ళు మాత్రం చదువుకొని వస్తారు. ఈ కాన్వర్జేషన్ నేను ఎందుకు యాస్టీస్గా చదివానరా అంటే తెలియాలి, వాళ్ళకి కూడా తెలియాలి మా ఓడి ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు, మా ఓడిని మేము ఏదో విన్నర్ అవుతాడు విన్ చేద్దాం అట్లీస్ట్ ఏదో ఫైట్ చేద్దాం అనుకుంటే మా ఓడి ఏంటి అలా సొంగ కాచుకుంటున్నాడు, మా ఓడికి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా తెలియాలి. కాబట్టి ప్రతి లైను రాశాను, ప్రతి ఎక్స్ప్రెషన్ చెప్పాను. మీకు అది రన్నింగ్ కామెంటరీలా అనిపించినా కూడా అక్కడ జరిగింది యాస్టీస్గా దింపాను నేను. సో ఓవరాల్గా ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ విత్ కళ్యాణ్ పడాలా బిహేవియర్. అబ్బా ఇంకేం కష్టం, రెస్ట్ ఇన్ పీస్. అవ్వదు ఇంకా. ఏవైనా తనూజతో రైవల్రీ రావాలంటే ఏ దివ్యానికి అలాంటి వాళ్ళతోనే రావాలి తప్ప ఇక్కడ అంత సీన్ లేదు. ఇక్కడ సొంగ బ్యాచ్ అవ్వదు. ఏదైనా కళ్యాణ్ ఫ్యాన్స్కి ఏమైనా రావాలంటే టాస్కుల్లో ఏమైనా పర్ఫామ్ చేసి ఎక్సెల్ అయితే ఆ టైంకి అది తప్ప తనూజతో నిజంగానే నేనేం కావాలని గొడవ అనట్లే. నిజంగా గొడవ అయినా కూడా మనోడికి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు, ఏమీ లేదు, అలా కుక్క పిల్ల వెళ్ళిపోతున్నారు. కాబట్టి కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చెప్తే మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. ఈ రోజుతో అయితే నాకు క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చింది. ఎందుకంటే ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, ఎన్నిసార్లు బిస్కెట్ చేశాడు. ఇది 5వ సారో 6వ సారో క్రీమ్ బిస్కెట్ పెట్టాడు పెద్ద నోట్లో. ఓవరాల్గా జరిగింది అది. పిల్లలు మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ బలంగా కామెంట్ చేయండి. ఇప్పుడు వరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి, బట్ లైక్ మాత్రం చేయండి. సో దట్ మనం మిడ్ నైట్లో అప్లోడ్ చేస్తాం కానీ తెల్లవారుజాము వచ్చినప్పటికీ కొంత రీచ్ వెళ్తుంది హోమ్ పేజ్లోకి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతారు. రేపు టాస్క్ల అప్డేట్లు, అసలు రేపు ఫైనల్గా రాజు ఎవరు రాణులు ఎవరు, అసలు కెప్టెన్ టాస్క్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ రేపు మాట్లాడతా. అండ్ ఓటింగ్ ట్రెండ్ గురించి కూడా మాట్లాడతా. యాజ్ ఆఫ్ నౌ వచ్చిన సమాచారం ప్రకారం దివ్యానికిత, నిఖిల్, గౌరవ్ వీళ్ళు ముగ్గురికి చాలా తక్కువ ఓట్లు పడుతున్నాయంట. సో ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయితే వీళ్ళు ముగ్గురులో ఒక అస్తం ఎక్కేస్తారు. సో చూద్దాం, రేపు మాట్లాడదాం. ఇంకా రేపు ఉంది ఎల్లుండి ఉంది కాబట్టి 2 డేస్లో ఏమైనా మారచ్చు, ఏదైనా జరగచ్చు, ఇమ్యూనిటీ కూడా రావచ్చేమో. సో ఓవరాల్గా మిడ్ నైట్ టాక్స్ అయితే ఇది. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.